తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఓటు వేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్లు నిరాసక్తితో ఉన్నట్లు కనిపించింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్ వంటి శివార్లలో మినహా మిగతా నియోజకవర్గాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఇక పోలింగ్ ప్రారంభమైన మొదటి 4 గంటల్లో కేవలం 16 నుంచి 17% మంది కూడా ఓటు వేయలేదు. ఇక తర్వాత మధ్యాహ్నం 3 గంటల వరకు 34% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇక తెలంగాణలో ఓటింగ్ సమయం ముగిసింది. ఇంకా చూసుకుంటే దీనికి ఓవరాల్గా దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. విక్రాంత్, చెప్పండి, తెలంగాణలో ఇంకా పోలింగ్ సమయం అయితే ముగిసిపోయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? కొంచెం చూసుకుంటే కూడా ప్రజలు అంతగా ఓట్లు వేయడానికి ఆసక్తి చూపినట్లు కూడా కనిపించట్లేదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ శ్రావ్య. మొత్తానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఇంకా లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కూడా ఓటింగ్ వేసే వరకు కూడా అనుమతిస్తున్నారు. ఇప్పటికే 5 గంటలకు మాత్రం గేట్కు లాక్ వేయడం జరిగింది. ఆ గేటు లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చినట్లే. ఇక 13 సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటికే 4 గంటలకే ఓటింగ్ మాత్రం ముగిసింది. మొత్తానికి గతంలో చూసుకున్నట్లయితే గతంలో 73% మాత్రం 2018 నియోజకవర్గం గత ఎన్నికల్లో మాత్రం 73% మాత్రం పోలింగ్ అయింది. కానీ ఈ రోజు మాత్రం 5 గంటల వరకు మాత్రం పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే 63% మాత్రం పోలింగ్ నమోదైంది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కానీ ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం కొంత తగ్గిందని చెప్పుకోవాలి. కేవలం 5 గంటలకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటింగ్ శాతం చూసినట్లయితే కేవలం 40% మాత్రమే ఉంది. 40 నుంచి 42% మాత్రమే ఉంది. ఇది గతంలో మాత్రం దాదాపు 46% నుంచి 50% ఉంది. కానీ ఈసారి మాత్రం తగ్గిందని చెప్పుకోవాలి. అవసరమైతే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కూడా ఓటర్లంతా కూడా చివరి నిమిషంలో ఓటు వేయడం జరుగుతుంది. ఇప్పటికే పలు పోలింగ్ కేంద్రాలలో కూడా ఇప్పటికే బారులు తిన్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా గేట్ లోపల ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా ఓటింగ్కు అనుమతిచ్చారు. ఈ ఓటింగ్ శాతం వాస్తవానికి మాత్రం పెరుగుతుంది. ఈ ఓటింగ్ శాతం ఎంత మేరకు పెరిగింది అనేది మాత్రం వాస్తవానికి ఇంకో గంట మాత్రం పట్టే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, జిల్లాలలో చూసుకున్నట్లయితే మాత్రం ఓటింగ్ శాతం గతంలో కంటే పెరుగుద్దనేసి మాత్రం ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఇప్పటికే 63% ఉన్న 5 గంటల లోపే 63% ఉన్న ఓటింగ్ శాతం మాత్రం దాదాపు అవసరమైతే ఇంకో 10% నుంచి 12% పెరగవచ్చు అనేది ఒక అంచనా ఉంది. గతంలో 73% ఉన్న నేపథ్యంలో కూడా మరో 2 నుంచి 5% వరకు, అంటే 75 నుంచి 80% వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. వాస్తవానికి మొదట్లో మాత్రం ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 7 గంటల నుంచి కూడా కొన్ని ఈవీఎంలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో అనేక పోలింగ్ స్టేషన్లలో కూడా కొన్ని మొరాయించడం జరిగింది. ఆ తర్వాత కూడా టెక్నికల్ సిబ్బంది వచ్చి రిపేర్ చేసిన తర్వాత కూడా ఈవీఎంలు కూడా అన్నీ కూడా ఉదయం నుంచి కూడా సద్దుమణిగని చెప్పుకోవచ్చు. అన్ని ఈవీఎంలు కూడా ఇటు వర్క్ చేసిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఈవీఎంలకు సంబంధించి మాత్రం మొదట మొరాయించినప్పటికీ ఆ తర్వాత ఎక్కడా సమస్యలు రాలేదని చెప్పుకోవాలి. ఇప్పటికి కూడా ప్రస్తుతానికి వారులు తీరిన నేపథ్యంలో కూడా ఇటు సిటీకి సంబంధించి మాత్రం గ్రేటర్ వ్యాప్తంగా మాత్రం కొంత ఓటర్లు మాత్రం అధికంగా ఉన్నారు. చివరి నిమిషంలో వచ్చిన వారు ఇటు జిల్లాల విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఉదయమే 4 గంటల లోపే, అంటే దాదాపు 12 గంటల లోపే మాత్రం దాదాపు 50% ఓటింగ్ జరిగిన నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్లో మాత్రం కేవలం 11-12 గంటల వరకు కూడా కేవలం 10 నుంచి 12% మాత్రమే ఓటింగ్ జరిగింది. వాస్తవానికి గ్రేటర్ వ్యాప్తంగా కూడా మొదట్లో మాత్రం ఓటింగ్ వేయడానికి మాత్రం చాలామంది విముఖత వ్యక్తం చేశారు. చాలా వరకు రాని పరిస్థితి ఉంది బయటికి. కేవలం యువత కూడా ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి ఉంది మొదట్లో మాత్రం. ఆ తర్వాత ప్రముఖులు, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వాళ్ళంతా ఓటు వేసుకొని ఆ తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఓటు వేసుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చేసిన ప్రచారం కావచ్చు, అది కొంతమేర ఫలించినా కానీ గతంతో పోలిస్తే మాత్రం ఏ మేరకు పెరుగుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి మాత్రం ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మాత్రం కొద్దిసేపటి క్రితమే 5 గంటలు మాత్రం ముగిసినప్పటికీ ఇంకా లైన్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక పోలింగ్ స్టేషన్లో 1400 ఓట్లు ఉంటాయి. ఇప్పటికీ లైన్లో 700 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 50% సంబంధించి కూడా ఆ పోలింగ్ స్టేషన్లో ఇప్పటికీ గేట్ లోపలనే ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళందరూ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ఇటు మలక్పేటకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మలక్పేటకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అక్బర్ పైన మాత్రం ఎంఐ
సిపిఐకి సంబంధించిన కొంతమంది నేతలు దాడి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సైదాబాద్కు సంబంధించి ఎన్నికల పరిశీలనకు వెళ్ళినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి పైన మాత్రం ఎంఐఎం నేతలు దాడి చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు ఉదయం కూడా ఇటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య మాత్రం కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ రెండు చోట్ల కూడా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రచారం ముగిసిన 48 గంటల ముందు నుంచే కూడా 5 గంటల నుంచి కూడా 144 సెక్షన్ విధించి కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోల్ మేనేజ్మెంట్లో కూడా పార్టీలన్నీ కూడా నిమగ్నమై ఉన్న నేపథ్యంలో కూడా కొంత ధన రూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, కొంత భ్రమపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్లను వాళ్ళందరినీ కూడా నిలువరించడంలో కూడా పోలీసుల కృషి కావచ్చు, ఎన్నికల కమిషన్ను కూడా అభినందించాల్సి ఉంటుంది. కానీ ఇటు పోలీసులు అదేవిధంగా ఎన్నికల కమిషన్ కళ్ళుగప్పి కూడా ఇటు ఓట్లకు సంబంధించి కూడా అభ్యర్థులు తాయెత్తులు కూడా పంపినట్లు తెలుస్తూ ఉంది. మొత్తానికి మాత్రం దాన్ని అడ్డుకట్ట వేయడంలో ఎన్నికల కమిషన్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ మాత్రం అక్కడక్కడ మాత్రం ఇటు డబ్బులు పంచినట్లు మాత్రం ఓటర్లు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మాత్రం ఉదయం మాత్రం ఇటు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కొంచెం మందకొడిగా సాగినప్పటికీ సాయంత్రం 3 గంటల నుంచి మాత్రం కొంచెం ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవాలి. దానివల్లనే ఇటు 5 గంటల వరకు ఏదైతే క్లోజింగ్ టైం ఉందో ఆ క్లోజింగ్ టైం వరకు కూడా లోపల ఉన్న నేపథ్యంలో మాత్రం వాళ్ళందరినీ ఆలోచిస్తున్న పరిస్థితి. దానివల్లనే అవసరమైతే ఒక 5 నుంచి 7% మాత్రం పోలింగ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి గతంలో 2018లో కేవలం 45% మాత్రమే ఓటింగ్ జరిగింది గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి. ఈసారి మాత్రం 47 నుంచి దాదాపు 50% పెరగొచ్చనే అంచనా మాత్రం ఇటు ఎన్నికల కమిషన్ నుంచి కావచ్చు, పోలింగ్ స్టేషన్ల నుంచి కూడా వస్తూ ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే 63%గా 5 గంటల లోపు మాత్రం 63%గా ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం ఉంది. 5 గంటల తర్వాత కూడా ఇంకా క్యూ లైన్